హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం సత్యేంద్రు మారదు వాలినై మూవీ రివ్యూ తీసుకొచ్చాం గైస్. సినిమా కాహలో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకున్నాం. స్టోరీకి వెళ్తే హీరో ఇంకా హీరోయిన్ ప్రేమించుకుంటారు గైస్. వాళ్ళు మ్యారేజ్ కూడా చేసుకుంటారు. వాళ్ళు రిసార్ట్లో అయితే స్టే చేస్తారు గైస్. ఒకరోజు రిసార్ట్ నుంచి వచ్చిన తర్వాత హీరోకి మళ్ళీ ఆ రిసార్ట్కి వెళ్ళాల్సి వస్తుంది ఒక పని మీద. అక్కడ ఉన్న ఓనర్ని కూడా మీట్ అవుతారు. ఆ రిసార్ట్కి వెళ్ళొచ్చినప్పటి నుంచి హీరోకి ఏంటంటే ఆ రిసార్ట్లో ఏదో జరుగుతుందైతే తెలుస్తుంది గైస్. కొన్ని నమ్మలేని నిజాలు ఆ రిసార్ట్ గురించి హీరోకి అయితే తెలుస్తుంది గైస్. మళ్ళీ తెలిసిన తర్వాత హీరో ఏం చేస్తాడు, అసలు ఆ రిసార్ట్లో ఏం జరుగుతుంది, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటనేది త్రూ అవుట్ మూవీ మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే నచ్చింది గైస్. బాగుంది, డీసెంట్ వాచ్ అయితే అనిపించింది గైస్. స్టార్ట్ ఏంటంటే నార్మల్గా స్టార్ట్ అవుతుంది. ఒక రెగ్యులర్ కమర్షియల్ రొటీన్ స్టోరీ లాగా అయితే స్టార్ట్ అవుతుంది. మెయిన్లీ ఫస్ట్ హాఫ్ అలా వెళ్ళిపోతుంటుంది, రెగ్యులర్ కమర్షియల్ రొటీన్ స్టోరీ లాగా అయితే వెళ్ళిపోతుంది గైస్. మెయిన్లీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎప్పుడైతే హీరోకి ఆ రిసార్ట్ గురించి కొన్ని నమ్మని నిజాలు అయితే తెలుస్తుందో అక్కడి నుంచి మూవీ చాలా ఎంగేజింగ్గా, గ్రిప్పింగ్గా, థ్రిల్లింగ్గా వెళ్తూ ఉంటుంది. అంతే ఎమోషనల్గా కూడా కనెక్ట్ అవుతాం మూవీ తోటి. సెకండ్ హాఫ్లో మెయిన్లీ ఎమోషన్ సీన్స్ బాగుంటాయి. అంటే హీరో హీరోయిన్ మధ్య వచ్చే కొన్ని సీన్స్ ఉంటాయి, ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాం మనం. మెయిన్లీ హీరో మాత్రం చాలా బాగా చేశారు, సూపర్గా చేశారు. హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. మిగతా ఆర్టిస్టుల అందరికి బాగున్నాయి. విలన్ కూడా చాలా బాగా చేశారు. అంటే మంచి మెసేజ్ ఉంది మూవీలో. సబ్జెక్ట్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. కాన్సెప్ట్ అలా ఏదైతే ఎంచుకున్నారో కాన్సెప్ట్ అది చాలా బాగా అనిపించింది. మంచి మెసేజ్ని అయితే ఇచ్చారు. మీకు చూస్తే అర్థమవుతుంది, స్పాయిలర్ చేయనట్లేదు. మెయిన్లీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఫస్ట్ హాఫ్ ఏంటంటే ఒక రెగ్యులర్ కమర్షియల్ ఒక రొటీన్ డ్రామా చూస్తున్నట్టు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మూవీ మాత్రం చాలా ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా వెళ్తుంది కదా. ఒక క్రైమ్ థ్రిల్లర్ డ్రామాలో అయితే మారిపోతుంది సెకండ్ హాఫ్కి వచ్చేసరికి. అంతే ఎమోషనల్గా కూడా కనెక్ట్ చేస్తుంది. అంటే ఫస్ట్ హాఫ్కి వచ్చేసరికి మూవీ ఒక రెగ్యులర్ కమర్షియల్ రొటీన్ స్టోరీగా తీసుకెళ్లారు. ఎప్పుడైతే ఇంటర్వెల్ కార్డ్ పడుతుందో సూపర్గా అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ చాలా ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా ఉండబోతుందో మనమైతే గెస్ చేస్తాం. అంతే ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా వెళ్తుంది మూవీ. ఏంటంటే ఏదైతే వాళ్ళు ఇంటర్వెల్ కార్డ్లో మనకి ఒక పోర్షన్ అయితే చూపిస్తారు ఇంటర్వెల్ కార్డ్ దగ్గర. అది సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఏంటి అది మర్చిపోయారే, దాని మీద మూవీ వెళ్తలేదంటే మనకైతే అనిపిస్తుంది. అంటే కొన్ని సీన్స్ ఉంటాయి, ఫ్యూ సీన్స్ హీరో ఇంకా హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ కొన్ని ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాం మనం ఎమోషనల్గా. బట్ అది డైవర్ట్ అయిపోయింది, అది వదిలేశారంటే మనకైతే అనిపిస్తుంది. మూవీ కొద్దిగా వేరే వైపు డైవర్ట్ అవుతుంది. వన్స్ మళ్ళీ మూవీ ఎండింగ్ ఉందనగా 20-30 మినిట్స్ ఉండగా మూవీ చాలా ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా వెళ్తుంది. కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ వస్తాయి మూవీలో, సూపర్గా అనిపిస్తాయి. మెయిన్లీ క్లైమాక్స్ వచ్చే ట్విస్ట్ మాత్రం మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా సూపర్గా ఎంజాయ్ చేస్తారు గైస్. మంచి మెసేజ్ ఉంది మూవీలో, చాలా మంచి మెసేజ్ ఉంది. నేను స్పాయిలర్ చేయాలనుకోవట్లేదు, చూడండి మీరు. చాలా మంచి మెసేజ్ ఉంది మూవీలో. సబ్జెక్ట్ కూడా కొత్తగా అనిపించింది నాకు. కాన్సెప్ట్ కూడా సూపర్ అనిపించింది. వాళ్ళు తీసుకెళ్లే విధానం కూడా చాలా బాగా అనిపించింది. బట్ ఫస్ట్ హాఫ్ కూడా అంతే బాగా తీసుకెళ్ళి ఉంటే బాగుండేది. బట్ ఫస్ట్ హాఫ్ రెగ్యులర్ కమర్షియల్ రొటీన్ స్టోరీ లాగా అయితే లాగారు గైస్. సాంగ్స్ పెద్దగా ఏం లేవు. బట్ సెకండ్ హాఫ్ మాత్రం సూపర్ అనిపిస్తుంది, చాలా ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా వెళ్తుంది. ప్రతి ఒక్క సీన్ సూపర్ అనిపిస్తుంది సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మూవీ. అంతే ఇంట్రెస్ట్ కూడా పెంచుతుంది మనకి, అంతే ఎమోషనల్ కూడా కనెక్ట్ అవుతాం. కొన్ని ఫ్యూ సీన్స్ ఉంటాయి హీరో ఇంకా హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్, ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాం. అంటే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య వచ్చే ఆ చిన్న చిన్న పార్టీ గొడవలు కానివ్వండి, ఆ మిస్అండర్స్టాండింగ్స్ కానివ్వండి, సూపర్గా అనిపిస్తుంది. చూస్తే అర్థమవుతుంది, స్పాయిలర్ చేయాలనుకోవట్లేదు. అంతే మెసేజ్ని కూడా ఇచ్చారు. ఆ మెసేజ్ నేను చెప్పాలనుకోవట్లేదు, మీకు చూడండి, స్పాయిలర్ చేయాలనుకోవట్లేదు. చాలా మంచి మెసేజ్ ఉంది మూవీలో. అంతే ఎంగేజ్ థ్రిల్ కూడా చేస్తుంది మూవీ. ఏంటంటే ఎంగేజ్ ఉంది, థ్రిల్ చేస్తుంది. ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చూసినంత ఫీల్ అయితే వస్తుంది. ఇంకా అంతే రొమాంటిక్ లవ్ స్టోరీ చూసినంత కూడా అనిపిస్తుంది గైస్. చాలా ఉన్నాయి మూవీలో, చెప్పాలనుకోవట్లేదు, స్పాయిలర్ చేయాలనుకోవట్లేదు. మీరు చూడండి, చూస్తే మీకే అర్థమవుతుంది. మూవీ మాత్రం బాగుంది గైస్, ఒక గుడ్ వన్ అయితే అనిపించింది గైస్. అంతే బాగా ఫస్ట్ హాఫ్ కూడా హ్యాండిల్ చేస్తుంటే ఇంకా బాగుండేది మూవీ. ఫస్ట్ హాఫ్ కూడా ఇంకా మంచిగా తీసుకెళ్ళి ఉంటే మంచిగా ఉండేది. బట్ సెకండ్ హాఫ్ మాత్రం సూపర్గా అనిపించింది గైస్, చాలా బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ మాత్రం సూపర్ అనిపించింది. ఓవరాల్గా చూసుకుంటే మంచి గుడ్ మూవీ చూసినంత అనిపించింది గైస్. డీసెంట్ వాచ్, ఓ మంచి మూవీ చూసినంత అనిపించింది గైస్. నాకైతే నచ్చింది మూవీ, థరోలీ ఎంజాయ్ చేశాను. ప్రెజెంట్ మనకి ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. వాచ్ చేయండి గైస్, వాచ్ చేయని వాళ్ళు. ఓకే, ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 3.5 గైస్. నాకు పర్సనల్ మూవీ నచ్చింది, ఒక డీసెంట్ వాచ్, ఒక గుడ్ మూవీ అయితే అనిపించింది. మెయిన్లీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఎండింగ్ కూడా సూపర్ అనిపించింది. మెయిన్లీ దీంట్లో ఉన్న మెసేజ్ మాత్రం చాలా బాగా అనిపించింది నాకు. ఫస్ట్ హాఫ్ కూడా అంతే బాగా హ్యాండిల్ చేస్తుంటే ఇంకా బాగుండేది. ఓకే, మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.